మేడం రీఎంట్రీ ఇచ్చారు. ఎగ్జిట్ అయ్యేందుకు సార్ రెడీ అవుతున్నారు. గుర్తింపు లేని చోట గౌరవం దక్కని దగ్గర తనకు గిట్టని వారి కోసం పనిచేయలేక తన దారి తాను చూసుకోవాలనుకుంటున్నారు. దీంతో కోట వైసీపీలో కొట్లాట మొదలైంది. పార్టీని గట్టెక్కించే నేతను తానేనని, తనకే ఇన్ఛార్జ్ పదవి ఇవ్వాలని మొరపెట్టుకున్న మళ్లీ ఆమెను తీసుకొచ్చి నెత్తిన పెట్టారని రగిలిపోతున్నారట ఆ నేత. ఇక ఫ్యాన్ గాలి చాలు, అయితే గ్లాస్ పట్టుకుని టీ తాగుతా లేకపోతే సైకిల్ సవారీ చేస్తానంటున్నారట. మాజీ మంత్రిని వ్యతిరేకిస్తున్న ఆ ఎమ్మెల్సీ వైసీపీకి గుడ్ బై చెప్పడం ఖాయమా? పేట వైసీపీలో ఏం జరుగుతుంది? చిలకలూరిపేటలో మాజీ మంత్రి వర్సెస్ ఎమ్మెల్సీ. విడదల రజని రీఎంట్రీపై ఎమ్మెల్సీ మర్రి అసహనం. అయితే జనసేన లేకపోతే టీడీపీలోకి జంప్ అయ్యే స్కెచ్. పేటకు నేనే మేస్త్రి, ముఠా మేస్త్రి అంటూ ఆ ఇద్దరు నేతలు నియోజకవర్గ ఇన్ఛార్జి కోసం పోటీ పడ్డారు. చిలకలూరిపేట వైసీపీ ఇన్ఛార్జిగా మళ్లీ మాజీ మంత్రి విడదల రజనిని నియమించారు జగన్. దీంతో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తన దారి తాను చూసుకునేందుకు రెడీ అవుతున్నారట. ఆ మధ్య విడదల రజని జనసేన వైపు చూస్తున్నారు, జంప్ అవుతారని ప్రచారము జరిగింది. అంతలోనే ఆమెను బుజ్జగించేందుకు తిరిగి చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది అధిష్టానం. ఆమెకు పెద్దపీట వేయడం నచ్చని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ హట్టయ్యారట. పార్టీ కోసం అన్నీ తానే నిలబడ్డ తనను కాదని ఆమెకు టికెట్ ఇచ్చి అమాత్య పదవిచ్చారు. అయినా సరే అని ఊరుకున్నా ఇప్పుడు మళ్లీ ఆమెకు బాధ్యతలిచ్చారు. ఇక నేనెందుకు మరి ఇక్కడ ఉండి అంటూ ఆగ్రహంతో ఉన్నారట మర్రి రాజశేఖర్. దాంతో మాజీ మంత్రి వర్సెస్ ఎమ్మెల్సీ అన్నట్లుగా మారాయి చిలకలూరిపేట నియోజకవర్గం వైసీపీ పాలిటిక్స్. రజనీ రీఎంట్రీపై రగిలిపోతున్న మర్రి రాజశేఖర్ ఇక వైసీపీలో ఉంటే లాభం లేదని ఫిక్స్ అయిపోయారట. అధినేత మాటను కాదనలేక పార్టీలో ఉంటే తనకు జరిగిన న్యాయం ఏంటంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఎలక్షన్ జరగడానికి ఇంకా 4 ఏళ్లు ఉండగానే ఆమెను తీసుకొచ్చి నియోజకవర్గ సమన్వయకర్తను చేస్తే ఇక ఎన్నికలప్పుడు ఈక్వేషన్లు, సమీకరణాలు అంటూ టికెట్ ఇస్తారో లేదోనని అలర్ట్ అయిపోతున్నారట. ఎన్నాళ్లు వెయిట్ చేస్తాం, జంప్ అయ్యే సమయం ఆసన్నమైందనుకుంటున్నారట. చిలకలూరిపేటలో వైసీపీకి మొదటి నుంచి మర్రి రాజశేఖర్ కీలక నాయకుడిగా ఉన్నారు. ఆయన 2004లో ఇండిపెండెంట్ గా గెలిచి వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ లో చేరిపోయారు. 2009లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడారు. జగన్ పార్టీ పెట్టాక ఆయన వెంట నడిచిన కొందరు నేతల్లో మర్రి రాజశేఖర్ ఒకరు. అలా వైసీపీలో మొదటి నుంచి ఉన్న నేతగా మర్రి రాజశేఖర్ కు గుర్తింపు ఉంది. అయితే 2014లో జగన్ ఆయనకు చిలకలూరిపేట టికెట్ ఇచ్చినా గెలవలేకపోయారు. దాంతో మర్రి రాజశేఖర్ ను కాదని టీడీపీ నుంచి విడదల రజనికి 2019 ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు జగన్. వైసీపీ ప్రభంజనం బీసీ కార్డుతో రజని గెలిచారు. ఇక 2024 ఎన్నికల నాటికి రజని మంత్రి అయినా కూడా నియోజకవర్గంలో పూర్తి వ్యతిరేకత రావడంతో ఆమెను గుంటూరు వెస్టుకు పంపించారు. అప్పుడు చిలకలూరిపేట టికెట్ ఆశించిన మర్రి రాజశేఖర్ కు అవకాశం లభించలేదు. 2019లో తన సీటు త్యాగం చేసిన మర్రి రాజశేఖర్ను ఎమ్మెల్సీని చేశారు. అంతేకాదు మంత్రిగా అవకాశమిస్తారని జగన్ బహిరంగ సభలో ప్రకటించారు. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో అది జరగలేదు. పార్టీలో ప్రాధాన్యత ఇచ్చినా అమాత్య పదవి దక్కకపోవడంతో మర్రి అసంతృప్తిగానే ఉన్నారు. మొదటి నుంచి రజనిని వ్యతిరేకిస్తున్న మర్రి రాజశేఖర్ ఇప్పుడు మళ్లీ ఆమెను పేటకు తీసుకురావడంతో పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవడానికే మొగ్గు చూపుతున్నారని చర్చ నడుస్తోంది. అయితే తనకు చిరకాల ప్రత్యర్థిగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావుతో జత కడతారా లేక జనసేన వైపు వెళతారోనన్నది ఆసక్తికరంగా మారింది. ఎన్నికలైపోయాయి, పార్టీ పరాభవం పాలైంది. మాజీ మంత్రి విడదల రజని కూడా ఓడిపోయారు. ఆ తరువాత ఆమె సైలెంట్ అయిపోయారు. జనసేనలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారన్న ప్రచారమూ ఉంది. బాలినేని శ్రీనివాస్ ద్వారా జనసేన కండువా కప్పుకునేందుకు పావులు కదిపారని పవన్ ఒప్పుకోలేదని గుసగుసలు వినిపించాయి. ఇంతలోనే అలర్టైన జగన్ విడదల రజనిని బుజ్జగించారట. ఆమె అడిగినట్లుగా మళ్లీ చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. అయితే మొదటి నుంచి పార్టీలో ఉన్న మర్రి రాజశేఖర్కే ఇన్ఛార్జి పదవి ఇవ్వాలని
ఆయన వర్గం డిమాండ్ చేస్తూ వస్తోంది. ఆయనకు ఇన్ఛార్జ్ ఇస్తేనే టీడీపీని ఓడించి నెగ్గగలమని అంటున్నారు. మాజీ మంత్రి విడదల రజనికి బాధ్యతలు అప్పగించొద్దని కోరినట్లుగా కూడా ప్రచారం సాగింది. అయినా వైసీపీ అధినేత ఆమెనే నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడం మర్రికి, ఆయన అనుచరులకు అస్సలు నచ్చడం లేదట. అందుకే పార్టీ మారితేనే బెటర్ అనే ఆలోచనకు వచ్చారట. ఎన్నికల్లో ఘోరంగా ఓడిన తరువాత వైసీపీని వీడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు జంప్ అవుతుండడం ఒకెత్తైతే, పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు పదవులకు రాజీనామా చేసి వెళ్లిపోవడం ఫ్యాన్ పార్టీని కలవరపెడుతోంది. ఇప్పటికే ఈ 3 రాజ్యసభ ఎంపీలు పార్టీని వీడారు. 5 ఎమ్మెల్సీలు వైసీపీకి రాజీనామా చేశారు. అయితే వారి రాజీనామాలు చైర్మన్ దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. ఇంకా మరో 2 ఎమ్మెల్సీలు త్వరలో రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారట. ఆ ఇద్దరిలో మర్రి రాజశేఖర్ ఒకరని టాక్. ఆయనతో పాటు మరో ఎమ్మెల్సీ కూడా ఫ్యాన్ పార్టీని వీడేందుకు రెడీ అయ్యారట. ఇంకెవరెవరు వైసీపీని వీడుతారో, టీడీపీ, జనసేన కండువాలు కప్పుకునే ఎమ్మెల్సీలెవరో చూడాలి మరి.